క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. నిద్రపోతున్న సింహాన్ని లేపితే ఏం జరుగుతుందో సరిగ్గా పాకిస్తాన్ విషయంలో అదే జరుగుతుంది. ఇండియా ఒక్కసారిగా పాకిస్తాన్ మీద విరుచుకుపడుతుంది. అనేక నగరాలను టార్గెట్ చేసింది ఇండియా. ఇప్పుడు పాకిస్తాన్ విలవిలలాడుతుంది. పాకిస్తాన్ భారత్ వైపు నుంచి ఎలాంటి ఫైటర్ జెట్ వస్తుందో, అలాగే భారత్ నుంచి ఎలాంటి డ్రోన్ వస్తుందో, భారత్ వైపు నుంచి ఎలాంటి మిసైల్ వచ్చి తన మీద పడుతుందనేటువంటి భయంతో వణికిపోతుంది పాకిస్తాన్. అసలు పాకిస్తాన్కి సంబంధించి ఎలాంటి ఇప్పటివరకు డ్యామేజెస్ జరిగాయి, దీనికి సంబంధించిన డీటెయిల్స్తో మనతో మాట్లాడడానికి ఉన్నారు రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. జై హింద్ సార్. నమస్తే సార్. ఇది ఒక గోల్డెన్ డే అనుకోవచ్చా ఇండియన్ హిస్టరీలో? తప్పకుండా సార్. 1971 తర్వాత ఇంత పెద్ద విజయం మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా సాధించడం, నేనేం చెప్పగలను? భారత్ మాతాకి జై. భారత్ మాతకి జై. ఎస్. సో మొత్తం యావత్ దేశం అంతా కూడా ఇదే మాట వినిపిస్తుంది. అంటే నిన్న రాత్రంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడి నుంచి మన భారత్ ఏ వైపు నుంచి పాకిస్తాన్ని అటాక్ చేస్తుందో, పాకిస్తాన్కి బుద్ధి చెబుతుందో, చావు దెబ్బతీస్తుందని అందరూ కూడా ఎదురు చూశారు. సో నిజంగా జరిగిందనుకోవచ్చా? తప్పకుండా సార్. 1971 తర్వాత మనం చూడని ప్రదేశాలన్నీ పాకిస్తాన్ స్వయంగా అడిగి మరీ పిలిపించుకొని చూపించుకుంది. రావల్పిండి, ఇస్లామాబాద్, కరాచీ, బహావల్పూర్, సర్గోదా అంతా సర్వనాశనం అయిపోయినాయి సార్. సార్, మనం పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కొలాప్స్ చేసాం. సో దీనివల్ల మనకి ఎలాంటి అడ్వాంటేజ్ వచ్చింది? మనకి ఈజీ అయిపోయిందా అక్కడ ఆపరేషన్స్ని చేయడానికి, అటాక్స్ చేయడానికి చాలా ఈజీ అయింది అనుకోవచ్చా? అవును సార్. దీన్ని ఎయిర్ డామినెన్స్ అంటాం. మనకి సాధారణ భాషలో అర్థం కావాలంటే, మనం ఎయిర్ ట్రాఫిక్ లో వెళ్ళాలంటే ఆ రూట్స్ అన్ని క్లియర్ గా ఉండాలి. పాకిస్తాన్ దగ్గర ఈ ఎయిర్ బబుల్ చాలా స్ట్రాంగ్ గా ఉండింది ఒకప్పుడు. 2014 తర్వాత మనం యాంటీ డ్రోన్ సిస్టమ్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ తెచ్చుకోవడం వల్ల S-400 అని అంటాం కదా, దీని యాక్చువల్ మీనింగ్ ఏంటంటే వాళ్ళకి ఎయిర్ బబుల్ చాలా స్ట్రాంగ్ ఉంది. అంటే ఎవరు కూడా పాకిస్తాన్ లో ప్రవేశించలేని పరిస్థితి నుంచి మనం ఈ రోజు పాకిస్తాన్ మొత్తం మనకు దాసోహం అనే స్థితికి చేరుకున్నాం. ఏంటి సార్ ఇప్పుడు ఈ S-400 ప్రత్యేకత ఏంటి? అలాగే యాంటీ డ్రోన్ సిస్టమ్ కూడా చాలా పకడ్బందీగా మన దగ్గర ఉంది. అంటే అటువైపు నుంచి వచ్చినటువంటి 50 డ్రోన్ల వరకు మనం కూల్చేసామంటున్నారు. అలాగే డైరెక్ట్గా మీరన్నట్టుగా నేరుగా పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక సిటీస్ని టార్గెట్ చేసాం. వాళ్ళకి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ని మనం అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొలాప్స్ చేసాం. S-400 స్పెషాలిటీ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? S-400 స్పెషాలిటీ ఏంటంటే సార్, ఇది ఒకే టైంలో 9 ప్రదేశాల్లో మనం అటాక్ చేయాలంటే, 9 ప్రదేశాల్లో డ్రోన్లు పంపించాలంటే మన డ్రోన్ వ్యవస్థ ఇదంతా. ఇంకోటి ఏంటంటే పూర్తిగా భారతదేశంలో తయారు చేయబడిన డ్రోన్ వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి వీటికి జామర్స్ లేవు వాళ్ళ దగ్గర, వీటికి పాస్వర్డ్స్ లేవు. వాళ్ళ దగ్గర ఉన్న వ్యవస్థలన్నీ కూడా F-16 విమానం అయితే గానీ, JF-17 వ్యవస్థ అయితే గానీ, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ చైనా వాళ్ళ దగ్గర నుంచి అనొచ్చు అనకూడదు అడుక్కు తెచ్చిన వ్యవస్థ గానీ, వాళ్ళ పాస్వర్డ్స్ జామర్స్ కంపెనీ దగ్గర OEMs అంటారు, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటారు, వాళ్ళ దగ్గర ఉండిపోతాయి. మనం అంతా ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ మనమే, మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మన పాస్వర్డ్స్ మార్చుకోవచ్చు, జామర్స్ మార్చుకోవచ్చు. మీరు ఊహించండి, ఇస్లామాబాద్ వరకు, రావల్పిండి వరకు నా డ్రోన్స్ వెళ్తున్నాయి, లేదా నా ఫైటర్ విమానాలు మీ భూభాగంలో 2-3 నిమిషాల వరకు తిరుగుతున్నాయంటే మీ యాంటీ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఏమైనట్టు? ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ లేనప్పుడు సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ లాగా నేను ఫ్రెండ్ ఆర్ ఫో అంటాను, నేను వస్తున్నాను అంటాను, ఆ విమానాశ్రయంలో ల్యాండ్ అయిపోతాను, ప్యాసింజర్లు తీసుకుని తిరిగి వచ్చేస్తాను. ఫ్రీ ఫర్ ఆల్. దీన్ని ఎయిర్ డిఫెన్స్ అంటారు, ఎయిర్ సుపీరియారిటీ అంటారు, ఫేవరబుల్ ఎయిర్ సిచ్యువేషన్ అంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ విమానం లేచినా గానీ ఆపుకోలేని పరిస్థితుల్లో, దౌర్భాగ్య స్థితిలోకి అడిగి మరీ తెప్పించుకున్నారు వాళ్ళు. ధ్వంసం అయిపోయింది వాళ్ళ వ్యవస్థ. అలాగే కరాచీ పోర్ట్ మీద కూడా అటాక్ జరిగింది. INS విక్రాంత్ ఒక్కసారిగా విరుచుకుపడింది. దాంతోపాటుగా మన దేశానికి సంబంధించిన వార్షిప్స్ అన్నీ కూడా కరాచీ పోర్ట్ని టార్గెట్ చేశాయి. అనేక నౌకల్ని కూడా ధ్వంసం చేశాయి. పోర్టు కూడా పూర్తిగా మన కంట్రోల్లోకి వచ్చేసింది అంటారు. నిజమేనంటారా? అవును. ఇప్పుడు మన సాధారణ ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే, మనం పోర్ట్లోకి రావాలంటే, షిప్పులు రావాలన్నా, కార్గో రావాలన్నా, నార్మల్ సామాగ్రి రావాలన్నా బెర్తులు ఉండాలి. ఆ బెర్తులను పేల్చేసామనుకోండి, నీటి లెవెల్, వాటర్ లెవెల్ పెరిగిపోతుంది. వాటర్ లెవెల్ పెరిగిపోయినా, వాటర్ లెవెల్ తగ్గిపోయినా కానీ షిప్ అక్కడ లాగలేదు. మన వాళ్ళు ఏం చేశారు? గమ్ముగా కూర్చోకుండా 1971 తర్వాత ఎప్పుడు మనం పోలేదు. మనం కార్గిల్ టైంలో ఆపరేషన్ తల్వార్ అన్నామే గానీ దీనికి ఇంకా పత్రికా ప్రకటన రాలేదు. దీని పేరేం పెట్టారో. కరాచీ పోర్టును కూల్చేశారు. కూల్చడం అంటే ఏంది? బెర్తులను పేల్చేశారు, నీళ్ల లెవెల్ పెంచేశారు.
ఇంకా అక్కడ వ్యాపారం ఏం జరుగుతుంది? వాళ్ళకు ఉండేది 2 న్యూక్లియర్ సబ్‌మరీన్‌లు. 2 సబ్‌మరీన్‌లు. ఆ న్యూక్లియర్ హెడ్ అది మనకు తెలీదు. 2 ఉండేవి అవాక్స్ యాంటీ ఎయిర్ బోర్న్ సిస్టమ్స్. గాలిలో ఉండే ఒక అవాక్స్ అంటే ఏంటి? గాలిలో ఉండే కెమెరా, శాటిలైట్ కెమెరాస్ లాగా డ్రోన్స్ చూడడానికి, విమానాలు చూడడానికి. ఒకటి మనం పేల్చేస్తిమి. సో, కరాచీలో ఉన్న సపోర్ట్ బేస్‌లో అది న్యూక్లియర్ ఉందో లేదో తెలీదు. వాళ్ళ దగ్గర ఒకటే ఉండేది. అది కూడా కూలిపాయా. ఇప్పుడు నీళ్ళల్లో మీకు సపోర్ట్ లేదు. ఆకాశంలో మీకు సపోర్ట్ లేదు. ఇంక మిగిలిందేంది? ఆర్మీ. అది కూడా వస్తుంది నిదానంగా. పచ్చడి గదా! కొంచెం ఆఖరిలో వస్తుంది. సో ఇప్పుడు పీఓకేని మన కంట్రోల్‌లోకి తీసుకునేటువంటి పూర్తి స్వేచ్ఛ ఉందనుకోవచ్చా ఆర్మీకి ఇప్పుడు? కంప్లీట్‌గా సార్. ఇప్పుడు మనకి ఎయిర్ సిట్యుయేషన్ కంప్లీట్‌గా మన చేతిలో ఉంది. లాహోర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూలిపోయింది. రావల్పిండి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూలిపోయింది. రావల్పిండి స్టేడియం అనేది ఒక దాన్నేమంటారంటే షోయింగ్ యువర్ పవర్ అంటారు. మనం షో ఆఫ్ అంటాం కదా! షోయింగ్ యువర్ పవర్. రావల్పిండి అనేది వాళ్ళ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్. మొత్తం కంప్లీట్ వ్యవస్థ. పాలనా వ్యవస్థ ఇస్లామాబాద్. ఆర్మీ వ్యవస్థ మొత్తం రావల్పిండి. ఊహించండి రావల్పిండిలో పోయి మనం అటాక్ చేసాం. కాబట్టి ఎయిర్ డిఫెన్స్ కుప్పకూలిపోయింది. ఏ విమానమైనా ఎప్పుడైనా ఇప్పుడు మీరు పేపర్‌లలో వింటున్న F-16 కూలిపోయింది. JF-17 కూలిపోయింది. ఈ 2 కూలిపోయిన తర్వాత మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. యుద్ధ విమానాలు వెళ్ళటం లేదు ఇంకా. డ్రోన్స్ మాత్రం వెళ్తున్నాయి గమనించండి. డ్రోన్స్ అంటే ఏంది? ఎంత దూరమైనా వెళ్లి పిన్ పాయింటెడ్‌గా ఇరగ్గొట్టేస్తాయి. కరాచీ ఉన్న వాళ్ళకి ఏకైక పోర్ట్, పనిచేసే పోర్ట్ అన్నీ అక్కడే ఉన్నాయి అక్కడ. నేవీ అక్కడే ఉంది. కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అది కూలిపోయింది. ఇంకా మిగిలింది ఆర్మీ. ఆర్మీలో పీఓకేలో మన ఆర్మీ కంప్లీట్‌గా ఎప్పటినుంచో సర్వసన్నద్ధంగా ఉంది. అంటే 1971కి 2025 ఆపరేషన్ సింధూర్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? చాలా గొప్ప డిఫరెన్స్ సార్. 71లో పాకిస్తాన్ 2 దేశాలయింది. ఆపరేషన్ అవును. సింధూర్‌లో బంగ్లాదేశ్, ఈస్ట్ నన్నేం పాకిస్తాన్ కాస్త చెప్పమంటారు? బంగ్లాదేశ్ అయింది. 2025 ఆపరేషన్ సింధూర్‌లో నన్నేమనమంటారు? 3 అనమంటారా? 4 అనమంటారా? బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పాకిస్తాన్ పేరు పెట్టాలి కదా! ఓహ్! ఏం పేరు పెట్టగలం? వాళ్ళు స్వయం సో ఇప్పుడు కృతాపరాధం పాకిస్తాన్ సార్ ఇది. ముక్కలైపోతుంది. డెఫినిట్‌గా. ఎందుకంటే ఆర్మీ కంట్రోల్ వాళ్ళకి పాకిస్తాన్‌కి ప్రతి దేశానికి కూడా ఒక ఆర్మీ ఉంటుంది సార్. ఎవ్రీ కంట్రీ ఇన్ ది వరల్డ్ హాస్ ఎన్ ఆర్మీ. బట్ పాకిస్తాన్ ఆర్మీ హాస్ ఎ కంట్రీ ఇట్ ఈస్ లాస్ట్ ఇట్. పాకిస్తాన్ ఆర్మీకి ఒక దేశం ఉండింది. ఆ దేశాన్ని ఒకప్పుడు బంగ్లాదేశ్ కోల్పోయింది. ఇప్పుడు పాకిస్తాన్ లోంచి బలూచిస్తాన్ కోల్పోతుంది. బలూచిస్తాన్ నిన్న ఆర్మీ వాళ్ళు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటారు వాళ్ళు. బలూచ్ లిబరేషన్ ఫోర్స్ అని. వాళ్ళు ఒక ఆర్మీ పోస్ట్ ని ఆక్యుపై చేసేసుకొని వాళ్ళు ఇది మాది అనేసారు. ట్విట్టర్ లో వాళ్ళు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అని మెసేజెస్ కూడా పెడుతున్నారు. అంటే ఏంది? ఇంటర్నల్ గా యుద్ధం అయింది. ప్రజలు వాళ్ళని సపోర్ట్ చేయటం లేదు. పాకిస్తాన్ పార్లమెంట్ ని వాళ్ళు అసెంబ్లీ అంటారు. ఒక పార్లమెంట్ సభ్యుడు ఏడుస్తున్నాడు. మమ్మల్ని ఈ ప్రజలు కాపాడటం లేదు, ఈ ప్రభుత్వం కాపాడటం లేదు, ఈ ఆర్మీ కాపాడటం లేదు. అల్లా మాత్రమే కాపాడాలి. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇద్దరు మహిళా మనులు, నారీ శక్తులు వచ్చి కెమెరా ముందు చెప్తున్నాయి. ఎవరు? కర్నల్ ఖురేషి, వింగ్ కమాండర్ సింగ్, మన నారీ శక్తి. వాళ్ళు ఏమన్నారు? వెళ్ళి మోదీ గారికి చెప్పండి అని. ఎవరికి చెప్పారు? మహిళా మనులకు చెప్పారు. ఈ రోజు మహిళా మనులు వచ్చి మీకు చెప్తున్నారు మీరేం చేయాలి అని. చాలదా? ఎగ్జాక్ట్. ఇంకా కావాలా? సో పాకిస్తాన్ ఇప్పుడు కూడా బయటకు ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి అసలు ఏం జరిగింది అని చెప్పడానికి కూడా భయపడుతుంది అనుకోవచ్చా? సో మనం మీడియా ముందుకు వస్తున్నాం, మన విదేశాంగ శాఖ సంబంధించినటువంటి సెక్రటరీ ముందుకు వస్తున్నారు, మీరు అన్నట్టు వింగ్ కమాండర్, అలాగే కల్నల్, లేడీస్ వీళ్ళు వచ్చి, మహిళా అధికారులు వచ్చి ఓపెన్గా మాట్లాడుతున్నారు. అలాగే మన డిఫెన్స్ మినిస్టర్ కూడా ఓపెన్గా వచ్చి అన్ని విషయాలు చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం ఏ విషయాన్ని కూడా ఓపెన్గా బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకని? చెప్పలేము సార్. నన్ను చెప్పు దెబ్బ కొట్టారండి, నీళ్ళల్లో ముంచి చెప్పుతో కొట్టారండి, గాయం కూడా కనపడదని ఎలా చెప్తాం సార్? ఇప్పుడు వాళ్ళ దేశం ఏంది? ఒక టెర్రరిస్ట్ కంట్రీ టెర్రరిస్టులకు ఇచ్చింది. ఒక టెర్రరిస్ట్ వాళ్ళు చనిపోతే వాళ్ళు స్టేట్ ఆనర్స్ ఇచ్చి మిలిటరీ ఆనర్స్ తో వాడి శవాలను మోస్తున్నారు. వాళ్ళ పాకిస్తాన్ అధికారులు వచ్చి వెనక నిలబడారంటే వై ఆర్ గివింగ్ ఏ స్టేట్ ఫ్యూనరల్ టు టెర్రరిస్ట్ అంటే ఏమని అర్థం? మీది ఒక టెర్రరిస్ట్ స్టేట్. ఒక F-16 విమానం గానీ, ఒక JF-17 గానీ కూలిపోతే ఎంత నష్టం? ఒక సార్టీ అంటారు. ఒకసారి దాన్ని ఫ్లై చేయాలంటే దాదాపు 3-4 కోట్లు అవుతుంది. ఒక్కసారి దాన్ని తయారు సార్టీ అంటారు. టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ని. డబ్బులు లేక ప్రపంచాన్ని మోసం చేస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. మీరు టెర్రరిస్ట్ పోల్చడం సరిపోలేదు. ఇప్పుడు మళ్ళీ జమ్మూలో కాల్పులు జరుగుతున్నాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి అమాయకమైన సివిలియన్‌ని చంపేస్తున్నారు. ఈ ఈ యుద్ధంలో, ఈ ఆపరేషన్ సింధూర్‌లో తోడ్పడిన ప్రజలందరికీ
నిజంగా నా తరఫు నుంచి భారత్ మాతాకి జై, ప్రాణాలు కోల్పోయిన అందరికీ మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి ఘటిస్తున్నాను. సార్ ఫైనల్గా కంక్లూడ్ చేయండి. నెక్స్ట్ ఏం జరగబోతుంది? నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? సో అందరూ కూడా అదే ఎదురు చూస్తున్నారు. నిన్న రాత్రంతా కూడా పాకిస్తాన్కి కాళరాత్రిగా మారింది. సో ఇవాళ కావచ్చు, ఇవాళ రాత్రి కావచ్చు. సో అటాక్స్ అనేవి డే టైం కంటే కూడా నైట్ టైంలోనే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అది శత్రువు అయినా సరే, వాటిని అడ్డుకోవడానికి మనమైనా సరే. సార్ వాళ్ళు రాత్రిపూట చేస్తేనే మనం S-400 వాళ్ళని బతకనివ్వటంలా. మీరేమంటారు? డే టైంలో చేయమంటారు. డే టైంలో చేస్తే వాళ్ళ పార్లమెంట్ ఉండదు సార్, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉండవు. ఏంది మీరు మీతో పెట్టుకుంటే కష్టమే. అంతే అంటారా? మరి ఇప్పుడు రేపు మనం 3 రోజులుగా మనం చర్చిస్తున్నాం. 3 నిమిషాల్లో పాకిస్తాన్ ఖతమైపోతుంది. అవును, మొదటి నుంచి మీరు అదే మాట చెప్తున్నారు. అయిపోయింది. 6 రాత్రి అయిపోయింది, 7 రాత్రి అయిపోయింది, 8 రాత్రి. ఈ రోజు రాత్రికి వాళ్ళు చేతులు ఎత్తేసి వైట్ ఫ్లాగ్ అంటాం కదా, చేసిన ఆశ్చర్యపోక. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ మనీ, దే డోంట్ హ్యావ్ మ్యాన్ పవర్, దే డోంట్ హ్యావ్ విల్ పవర్. ఆయుధాలు లేవు, మనుషులు లేరు, డబ్బులు లేవు. ఓ మహాప్రభో మనం క్షమించండి అని ఇప్పటికే ఆల్రెడీ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళకి చెప్పాడు, వెనక్కి తగ్గండి అని. వెనక్కి తగ్గండి అంటే ఏంది? F-16 కూలిపోయింది. F-16 ఏంది? ప్రపంచంలో గల అధునాతన ఆయుధం అది, యుద్ధ విమానం. దాదాపు 2000 కోట్లు. వాళ్ళు ఆల్రెడీ దాన్ని ఇష్ట ప్రకారం కూల్చేస్తున్నారు. దాన్ని నడపడానికి పైలట్స్ లేవు. ఒక పైలట్ మనం పట్టుకో ఉన్నాం. What are they talking nonsense, stupid people? They're spoiling their own country as well as giving a chance to Honorable Prime Minister Modi and our nation to మన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించుకోవడానికి అడిగి మరీ చెప్పించుకోవడం ఏంటి దౌర్భాగ్యం. సార్ అలాగే ఇప్పుడు 3 ఫైటర్ జెట్స్ని మనం కొలాప్స్ చేసాం, క్రాష్ చేసాం అంటున్నారు. వీటి విలువ ఎంత ఉంటుంది? F-16 కానీ, JF-17 కానీ ఒక్కోటి కనీసం 2000 కోట్లు సార్. F-16 2000 కోట్లు, JF-17 వాళ్ళు ఇచ్చారు కానీ దానిలో ఇంజన్ లో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే దాన్ని మెనూవర్స్ అంటారు. దాన్ని ఏమంటారంటే ఎయిర్ క్రాఫ్ట్ లో యుద్ధ విన్యాసాలు చేయడంలో కొంచెం ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర, మన దగ్గర అన్ని ఇండిజినస్. మన డ్రోన్స్ ఇండియాలో తయారు చేయబడ్డవి, మన మిసైల్స్ ఇండియాలో తయారు చేయబడ్డవి. మనం తెచ్చుకున్న S-400 వ్యవస్థలో గొప్పతనం ఏంటంటే, ఇంకో విషయం చెప్పాలి మీకు, చెప్పకూడదో చెప్పాలో చెప్తాను. 2014 ముందు S-400 కొనాలనే ప్రయత్నమే జరగలేదు. 2018లో జరిగితే మొట్టమొదట అడ్డుపడింది ఇది కొననీయకుండా అమెరికా, మీరు కొనకూడదు అని. అప్పుడున్న మన ప్రభుత్వము, పొలిటికల్ లీడర్షిప్, మన రక్షా మంత్రి, మన ప్రధానమంత్రి, మన ఆర్మీ చీఫ్లు, ఎయిర్ ఫోర్స్ చీఫ్లు, సిడిఎస్లు వీళ్ళందరూ కష్టపడి నిర్ణయం తీసుకొని, కాదు మాకు ఈ వ్యవస్థ అవసరం. ఈరోజు చూడండి, ఇజ్రాయెల్కి కూడా ఇంత శక్తి లేదు. ఏకకాలంలో 9 చోట్ల డ్రోన్ అటాక్ చేయడం, 36 టార్గెట్లని ఆపగలిగే శక్తి S-400 కుంటే, 9 చోట్ల ఏకకాలంలో డ్రోన్ ప్రవహించే శక్తి ఒక్క భారతదేశానికి మాత్రమే ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. వెయిటింగ్ ఫర్ గుడ్ న్యూస్ టునైట్. ఎస్ మీరు అన్నట్టుగానే మరిన్ని శుభవార్తలు మన దేశ ప్రజలు వినాల్సినటువంటి సమయం ఆసన్నం కాబోతుంది. ఇంకా కూడా పాకిస్తాన్ని చావు దెబ్బ తీసేలా సో మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పనిపడుతుంది. అదే జరగాలని మనం అందరం కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. జై హింద్.